అవిసె గింజలు, నూగులు వేగిపోయి తీసి పక్కన పెట్టుకున్నాం. ధనియాలు, ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. స్లో ఫ్లేమ్లో అయితే చక్కగా అన్నీ కలగొచ్చేదాకా వేపుకోవాలి. పొట్టు మిరపగుళ్ళు ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి కూడా స్లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. చిన్నులపాయలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ డ్రై రోస్ట్. కరివేపాకు వేయడం వల్ల మన హెయిర్కి చాలా ఆరోగ్యం. కరివేపాకు ఇట్లా పౌడర్ అయిపోయేదాకా వేయించుకోవాలి. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం. ఫైనల్గా ఎండుమిర్చి, ఇవి కూడా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎవరి కారాన్ని బట్టి వాళ్ళు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి. మాకు పిల్లలు తక్కువ కారం తింటారని తక్కువ వేసుకున్నాము. దీంట్లో 3 స్పూన్స్ సాల్ట్, వీటన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుందామా.